జై గురుదేవ్. ఒక దొంగ చీకట్లో అడవిలో నడుస్తున్నప్పుడు ఏదో ఒక ఆకారం లీలగా కనిపించింది. ఆ ఆకారాన్ని చూసి సరే ఎవరోలే అని అనుకున్నారు. మాటలు కలపడం మొదలుపెట్టాడు. నువ్వేం చేస్తావంటే, నువ్వేం చేస్తావంటూ కాసేపు మాట్లాడాక తెలుస్తుంది ఇలాగా దొంగతనాలు చేస్తున్నాడు అని. నీకేం కావాలి అంటే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? ఈ దొంగతనాలు ఇవి ఎందుకు చేస్తున్నావు అంటే చెప్తాడనమాట. నాకేం కావాలి స్వామి, నా పొట్ట గుప్పడు అన్నం ఉంటే చాలు. కానీ నేను ఈ పాపాలన్నీ ఎందుకు చేస్తున్నాను అంటే, నా కుటుంబం కోసం చేస్తున్నాను. నా ఫ్యామిలీని పోషించాలి కదా! వాళ్ళకి సౌఖ్యంగా ఉంచడం కోసం అని చెప్పి చేస్తున్నాను అన్నట్ట. సరే, నువ్విచ్చిన సుఖ సంపదలన్నీ తీసుకుంటున్నారు కదా! నువ్విన్ని పాపాలు చేస్తున్నావు అని గ్రహిస్తున్నావు. ఈ పాపాల్లో భాగం వాళ్ళు తీసుకుంటారా? వెళ్లి అడిగిరా అంటే వెడతాడు. వెళ్తే బాగా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. వీడిచ్చిన బంగారాలు దొంగతనం చేసిన సొమ్మంతా తీసుకుని కొడుకు, కూతురు, భార్య అందరూ చాలా బాగా గౌరవిస్తారు. అయితే అంతా అయిపోయాక అడుగుతాడనమాట. అయితే నా పాపంలో భాగం కూడా నువ్వు తీసుకుంటావా అని. బాబోయ్! నీ పాపంలో భాగం నాకెందుకు? నువ్వెన్ని పాపాలు చేశావో అందులో నాకు భాగం వద్దంటుంది భార్య, కొడుకు అందరూ ఒకేలాగా సమాధానం చెప్తే అప్పుడు రియలైజ్ అవుతాడు దొంగ. ఓహో! ఎవరి కోసం నేను ఇవన్నీ చేస్తున్నానో అని చెప్పి అంటూ గురుదేవులు చెప్తున్నారు. సో, నిన్న మనం చెప్పుకున్నదేంటండి, పెయిన్ ఉంది అంటే దానికి వేరే యాంగిల్‌లో మనం చూడగలిగితే, శరీరంలో అది ఒక స్పందన అన్న గ్రహింపు మనలో వచ్చిందనుకోండి, ఆ సెన్సేషన్‌ని చూసామనుకోండి, అంతే ఆ క్షణంలో ఆ నొప్పి మారిపోతుంది మనకి. చూడగలుగుతాం దాన్ని. ఓహ్! ఇదిలా జరుగుతోందే నాలో. డిఫరెంట్ డైమెన్షన్ తీసుకుంటాము. బ్లిస్‌ఫుల్‌గా అయిపోతాము అంతే. ముక్తాభిమానీ ముక్తో హి బద్ధో బద్ధాభిమాన్యపి కింవదంతేహ సత్యేయం యామతి స గతిర్భవేత్. ఏమనుకుంటున్నావు నీ మనసులో? నేనిలా చేసి ఉండకూడదు. నేనలా భావించి ఉండకూడదు. నేను బద్ధుడినై ఉండిపోతున్నాను. నాకీ బంధం ఉండకూడదు. ముక్తి రావాలి. ఫ్రీగా ఉండాలి నేను. ఎప్పుడో ఒక ఫ్యూచర్‌లో ఎప్పుడో ఒకప్పుడు నేను ఫ్రీ అయిపోతాను. ఈ మైండ్ అంతా ఫ్రీగా అయిపోతుంది. ఈ బంధాలన్నీ వదిలేస్తాను నేను అని ఎప్పుడో భవిష్యత్తులో ఎప్పుడో అవుతాను అని చెప్పి అనుకుంటున్నావు. ఈ ఆలోచనల్ని నువ్వు పోషిస్తూ ఉంటే, ఇలాగనే పోషిస్తూ ఉంటే, ఏది బద్ధుడను, నేనెప్పుడో ఒకప్పుడు ఫ్రీ అవుతాను అని కనక మీరు ఆలోచిస్తూ ఉంటే, ఈ ఆలోచననే పోషిస్తూ ఉంటే, అది ఎప్పటికీ జరగదు. మర్చిపోండి. ఫర్గెట్ అబౌట్ ఇట్. దేన్ దేనికి బంధించబడిపోయి ఉన్నావు? సంఘటనలకా? పరిస్థితులకా? కొన్ని కలలు ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు సరి అయిన మనిషిని కలుస్తాను జీవితంలో అని ఒక కలగంటున్నావు. అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి ఇదంతా ఒక కల. అప్పుడు లేదు సంతోషంగా ఉంటాను. సరి అయిన మనిషిని కలుస్తాను. అప్పుడు సంతోషంగా ఉంటాను. లేదు సంతోషం ఉండదు నాకు పోతుంది వాళ్ళని కలిసినందువల్ల. హ్మ్. ఎందుకంటే మనం కలిసిన వాళ్ళు మన గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు కాబట్టి. లేదు అంటే మీరు సరిగ్గా ఒక పని సరిగ్గా చెయ్యలేదు. లేదు సరియైన మనుషులతో నువ్వు కలిసి లేవు. లేదు నేను తప్పు జేస్తున్నాను. లేదు ఆహ్, ఆ సరియైన వ్యక్తి ఎవరినైతే నువ్వు కలిసావో వాళ్ళు ఇంకొకళ్ళతో కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. నువ్వైతే తప్పుడు మనిషి అని వాళ్ళనుకుంటున్నారు. లేదు వాళ్ళు మనతో కలిసి ఉండట్లేదు గాబట్టి వాళ్ళే గొప్పవాళ్ళు నేను తక్కువ అని అనుకుంటున్నావు. ఇవన్నీ ఉన్నాయి చూసారు. ఆ! వేరే వాళ్ళని తప్పుగా అనుకోవడానికి అట్టే సమయం అక్కర్లేదు. వాళ్ళు మనతో సరిగ్గా మాట్లాడలేకపోతే చాలు. వాళ్ళు సరియైన వ్యక్తి కాదు. నాకు వాళ్ళకి సరిపడదండి. అప్పుడేమవుతుంది? ఇంతకుముందు సరియైన వ్యక్తి నాకు వీళ్ళే సూటబుల్ అని అనుకున్న వాళ్ళు కాస్త ఇప్పుడు తప్పుడు మనుషులయిపోతారు. మనకి వాళ్ళతో అస్సలు కుదరదు అని అనుకుంటూ ఉంటాము. ఈ క్షణంలో మీరు కళ్ళు తెరిచి మెళకువ తెచ్చుకొని చూడండి. మీరు ఈ క్షణంలోనే ఫ్రీగా ఉన్నారు. మరుక్షణం మనది కాదండి. గ్యారంటీ రాసిస్తారా?
నెక్స్ట్ మొమెంట్లో నేను ఉంటాను, ప్రాణం పోదు అని చెప్పేసి ఎవరైనా రాసి ఇవ్వగలరా చెప్పండి? చెప్పలేమండి. 5 నిమిషాల్లో పోవచ్చు ప్రాణం. ఏం జరుగుతోంది నీ తలలో? లేదు 100 ఏళ్ళు బతికుండొచ్చును గాక. చెప్పలేము. అనిశ్చితం అంతా. చాలా ముసలివాళ్ళయిపోవచ్చు. కళ్ళు కనబడకపోవచ్చు, చెవులు వినపడకపోవచ్చు, ఏది చెయ్యలేకపోవచ్చు. అయినా బతుకుతూనే ఉండుండొచ్చును గాక. ఏదో అలా బతికి ఈడుస్తూ ఉండొచ్చును గాక. లేదు తనలో మనసులో అనుకుంటూ ఉండొచ్చు. నేనేదో ఎంతో గొప్ప తోపు పొడి చేస్తున్నాను, ఎంతో పని జేసేస్తున్నాను అని జెప్పేసి. నిజానికి అందరూ అన్నీ టేక్ కేర్ చేస్తున్నారు. మిమ్మల్ని శుద్ధి చేస్తూ, ముసలైపోయి మీకు అన్నం పెడుతూ, మిమ్మల్ని స్నానం చేపిస్తూ, మిమ్మల్ని పోషిస్తూ, చుట్టుపక్కల వాళ్ళందరూ మిమ్మల్ని చక్కగా టేక్ కేర్ చేస్తున్నారు. చాలా మంది ఇలా బతుకుతూనే ఉంటారండి. అవునా కాదా? నువ్వు ఫ్రీగా ఉన్నావు ఇప్పుడే. నువ్వు ఫ్రీగా ఉన్నావు అనుకుంటే ఫ్రీగా ఉన్నట్లే లెక్క. నువ్వు బద్ధుడని అనుకుంటే బద్ధుడైనట్లే లెక్క. ఒక సామెత ఉంది. యాజ్ యూ సో సోషల్ యూ రీప్. ఎటువంటి విత్తనం నాటితే అలాంటి మొక్కే వస్తుంది. మనసు కూడా అంతే. కిం వదంతేహ సత్యేయం యా మతి సా గతిర్భవేత్. ఎటువంటి ఆలోచనలని నువ్వు పోషిస్తూ ఉంటావో ఆ డైరెక్షన్‌లోనే నీ మనసు వెడుతుంది. చూడండి, సచ్ ఎ వండర్‌ఫుల్ టెక్నిక్ ఫర్ అస్ టు పికప్ అవర్ థాట్స్. ఏ ఆలోచనలను నువ్వు పెట్టి పోషిస్తూ ఉంటావో అదే డైరెక్షన్‌లో నీ మనసు వెడుతుంది. నువ్వు అటే వెడుతూ ఉంటావు. లోపల బీజం ఉంది చూసారు. ఆ ఆలోచన ఉంది చూసారు. అది నువ్వు చేసే పనులన్నింటికి కూడా మూలము. అయితే ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తోంది? ఆ ఆలోచనలకి మూలమేమి? నీ చైతన్యమే, నీ ఆత్మే. ఆత్మలోంచి ఆలోచనలన్నీ వస్తున్నాయి. సో, నువ్వు ఏదైనా పని చేస్తున్నావు అంటే, దాని వెనక ఉండే ఆలోచనేంటి అనేది ఒక్కసారి గమనించు. నువ్వు బద్ధుడవై ఉన్నావా? నువ్వు చాలా చిన్నవాడివా? లేదు ఇంకొక క్రిమికీటకంలాగా ఉంటున్నావా ఈ ప్రపంచంలో? అలాగనే అనుకుంటే, భగవంతుడిలో నువ్వొక భాగము అని అనుకుంటే, అదే డైరెక్షన్‌లో వెడతావు. అర్థమవుతోంది. ఆలోచనలు ఆత్మలోంచే వస్తున్నాయి. ఆత్మ అంతటా ఉన్నది ఆ భగవంతుడు. ఆ భగవంతుడే ఈ ఆలోచన ఇచ్చాడు. ఆ భగవంతుడిలో నేను ఒక భాగమే అని అనుకుంటే, అదే డైరెక్షన్‌లో వెడతావు నువ్వు. నీ ఆలోచనలన్నీ అదే డైరెక్షన్‌లో వెడుతూ ఉంటాయి. మెళకువ తెచ్చుకొని చూడు. నువ్వే ఆ అనంతమైన ఆత్మ. నువ్వు ఫ్రీగా ఉన్నావు. అయితే నీ మనసులో ఈ జరిగిపోయిన సంఘటనలు, పరిస్థితులు ఉన్నాయి చూసారు. అవన్నీ మసకబారిలాగా చేసేస్తున్నాయి. ఏమేమైతే జరిగిపోయాయో, ఎలాగా సూర్యుడిని మబ్బు కమ్మేసినట్లుగా నీ ఆత్మని ఈ సంఘటనలు, పరిస్థితులు నువ్వేవైతే పట్టుకు వెళ్లాడుతున్నావో గతించిపోయినవన్నీ, అవన్నీ కూడా నీ ఆత్మని మసకబారేలాగా చేసేస్తున్నాయి. ఒక మబ్బు సూర్యుడిని ఏమైనా చెయ్యగలదా చెప్పండి? ఎంతసేపు ఉంటుంది సూర్యుడికి అడ్డంగా ఆ మబ్బు? నాశనం చెయ్యగలదా సూర్యుడిని? నీ సహజ ప్రకృతి ఏముందో గుర్తు చేసుకో. నువ్వేమి ఆ బీయింగ్ నువ్వు, ఆ చైతన్యం, ఆ ఆత్మ నువ్వు అనేది నువ్వు గుర్తు చేసుకున్నప్పుడు ఆహ్, ఈ సంఘటనలన్నీ ఒక సాక్షిలాగా ఇదిలా జరుగుతుంది అని నువ్వు చూడగలవు. ఒక కెరటమొచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది చూసారు సముద్రపొడ్డున. అలాగా సంఘటనలు వస్తూ ఉంటాయి. పడిపోయి మళ్ళీ లోపల సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అనేది నువ్వు గ్రహించగలవు. ఏవో కాస్త ఇంప్రెషన్ ఏదైనా క్రియేట్ చెయ్యొచ్చు. కెరటం వచ్చింది అనుకోండి, కాస్త తడి ఉంటుంది. కానీ, ఆ ఇసకలో కెరటం పడ్డప్పుడు, ఇసక పైన కెరటం పడ్డప్పుడు ఉండే తడి ఎంతసేపు ఉంటుంది చెప్పండి? చూస్తూ ఉండగానే ఆరిపోతుంది. ఆ ఇంప్రెషన్సు వెంటనే మాయమైపోతూనే ఉంటాయి. ఎక్కువ రోజులు నిలిచి ఉండవు. అలాగనే ఈ సంఘటనలు కూడా. కొంత
కొన్న కొంత ఇంప్రెషన్ ఉండొచ్చును గాక కానీ అవన్నీ మాయమైపోతాయి. ఆత్మసాక్షి విభు పూర్ణ. యు ఆర్ కంప్లీట్. నువ్వు సంపూర్ణము. నువ్వు అసంపూర్ణము అని అనుకోవద్దు. ఏదో చేస్తే నేను పూర్తిగా అవుతానండి, నాలో ఈ లోటు ఉందండి అని ఎప్పుడూ అనుకోవద్దు. నువ్వు సంపూర్ణంగా ఉన్నావు. నువ్వు టోటల్. ఇక్కడ ఇప్పుడు నువ్వు పూర్ణత్వంతో ఉన్నావు. నువ్వే పూర్ణుడవు. ఆ అజ్ఞానాన్ని తొలగించగలిగేది జ్ఞానంతోనే. ఈ ప్రాక్టీసెస్ ఉన్నాయి చూశారు. ఆ అజ్ఞానాన్ని తొలగించడానికే సాధన చేస్తున్నామే, ఎదగడానికి కాదు. ఈ సాధన చేసేస్తే ఎంతో ఎదిగిపోతానండి కాదు. నువ్వు ఎదగడానికి ఏం లేదు. నువ్వు సంపూర్ణంగా ఉన్నావు. కానీ ఆ మబ్బు కమ్మేసిన సూర్యుడిలాగా మసకబారిపోయి ఉంది మనకది. గ్రహింపు లేకుండా ఉంది. ఆ అజ్ఞానాన్ని తొలగించడానికి సాధన చేస్తున్నావు. ఎదగడము అనే మాట వాడుతున్నాము. ఎందుకు అంటే భాషకి పరిమితి ఉంది కాబట్టి. ఎదుగుతున్నాము, బెటర్ అవుతున్నాము, ఇంప్రూవ్ అవుతున్నాము. నిజానికి ఆ ధాన్యం పైన పొల్లుంటుంది చూసారు, పొట్టు ఉంటుంది చూసారు, అది తీసేసినట్లే మనం సాధన చేస్తే లోపల ధాన్యం గింజ ఎలాగనో ఉంది. ఆ పై పొట్టు తీస్తున్నాం అంతే, ధాన్యం బయటపడ్డానికి. అంతే. బుద్ధుడినెవరో అడిగారట, ఈ జ్ఞానోదయం అయింది కదా, నువ్వేం సాధించావు అని. బుద్ధ పరమాత్మ చెప్తున్నట్ట, నేను కొత్తగా సాధించింది ఏమీ లేదు, గెయిన్ చేసింది ఏమీ లేదు, ఉన్నదా అంతా పోయింది అని చెప్పాట. ఇది ఒక ఆట, అన్ని వదిలేసుకునే ఆట. అర్థమవుతోందా మీకు బుద్ధుడు చెప్పింది ఏంటి అనేది? అన్ని అహము, ఇవి అవి మసక బారిపోయి ఉన్నవన్నీ కూడా తొలగించడం అనేది జరిగింది. అన్ని వదులుకునే ఆట ఇది. ఎవడైతే వదులుకుంటాడో వాడే గెలుస్తాడండి. బుద్ధుడు అన్నాడు అందుకే, అన్నీ ఓడిపో, నువ్వు అన్నీ వదిలేసుకో. లేదనుకో, నువ్వు వదులుకోకపోతే నేను నీకు అన్నీ విప్పి అవతల పాడేస్తాను అని చాలా గట్టి నిర్ణయం తీసుకున్నారు బుద్ధులు. ఆ రోజుల్లో ఆహ్, బుద్ధులు బుద్ధుడు బుద్ధ పరమాత్మ ఉన్నప్పుడు దేశం చాలా సిరి సంపదలతో తులతూగుతోందిటండి. దేనికి లోటు లేదు. అంతటా సమృద్ధి అనేది ఉంది. అందుకని ఏం చెప్పాడు? మీరు ఆహ్, బిల్స్ కట్టడానికి దానికి దీనికి ఇబ్బంది పడక్కర్లేదు అని చెప్పి బుద్ధుడు భిక్షుల్ని తయారు చేశాడు. వాళ్ళ చేతుల్లో ఒక పాత్ర పెట్టి, "వెళ్ళి బిచ్చమెత్తుకుని తిను" అని చెప్పాడు. ఆ రోజుల్లో బుద్ధులు భిక్షులొచ్చారు అంటే చాలా గౌరవం ఉండేదిట. ఎందుకు? అప్పట్లో అది కొత్త. ఎందుకు? ఎవరు అడుక్కునే వాళ్ళే లేరు. అప్పట్లో భిక్షమెత్తుకునే వాళ్ళే లేరు. సమృద్ధి, సిరి సంపదలు అంత ఉంది సమాజంలో, దేశంలో. అందుకు ఈ భిక్షమెత్తుకునే వాళ్ళని చూసి బోలెడంత రెస్పెక్ట్ ఇచ్చేవారు. గమనించండి, ఇదంతా ఒక ఆట. ఏం ఆట? అన్నీ వదులుకునే ఆట. నువ్వు సంపూర్ణంగానే ఉన్నావు. నువ్వు పూర్తిగా ఉన్నావు. నీకు కావాల్సినవన్నీ నీ దగ్గరున్నాయి. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. గురువు ఎందుకున్నాడు అంటే, నువ్వేమిటి అని చూపించడానికే గురువున్నాడు. నువ్వు ఇవన్నీ ఇంత పాజిబిలిటీ ఉంది నీ దగ్గర. నువ్వు ఇంత ఘనత కలిగిన వాడివి అని చూపించడానికే గురువు. నువ్వు ఇది అని చూపించడానికే గురువు ఉన్నాడు. నువ్వు నేను వేరు కాదు. నేనేదైతే చేయగలుగుతున్నానో, నేనేదైతే ఎలా అయితే ఉన్నానో నువ్వు కూడా అదంతా. ఇది నీ తాలూకు హైయెస్ట్ పాజిబిలిటీ. నువ్వు చెయ్యగలవు. నీకు నాకు తేడా లేదు అని గురుదేవులు చెప్తున్నారండి. హ్మ్. ఏది చెయ్యలేవు? నీ హైయెస్ట్ పాజిబిలిటీలో నువ్వు వికసించినప్పుడు నువ్వు చెయ్యలేనిది అసలు ఏమైనా ఉందా?
ఏదైతే కావాలని తీవ్రంగా కోరుకుంటున్నావో, ఏదైతే పట్టుకు వెళ్లాడుతున్నావో, నీది అయితే నీ దాకా ఎలాగనూ వస్తుంది. కాకపోతే నువ్వు నేర్చుకోవాల్సిందేంటి? వదిలేసేయడం. గట్టిగా పిడికిలి బిగించి పట్టేసుకుందామని చూస్తున్నాం. పిడికిలి ఎంత గట్టిగా బిగిస్తే అందులో గాలి కూడా మాయం అయిపోతుంది. అదే పిడికిలి విప్పామనుకోండి, పూర్తిగా విప్పితే ఆకాశమంతా నీ చేతుల్లో ఇమిడిపోతుంది. ఆ వదలగలగడం రావాలి. పట్టుకు వేళ్లాడితే ఏది నువ్వు పట్టుకుని నిలపగలవు? ఎంతసేపు పట్టుకుని ఆపగలవు నువ్వు? హ్మ్. ఆ పిడికిలి విప్పడము అనే ప్రాసెస్ ఉంది చూసారు? అదే సాధన. అదే జ్ఞానము. పట్టుకు వేళ్లాడితే గాలి కూడా ఉండదు. వదిలేసేయి. ఆకాశం కూడా మొత్తం అంతా ఇమిడిపోతుంది నీ పిడికిలి నీ చేతుల్లో అని. అది జ్ఞానము. అదే సాధన మనం చేస్తున్నది లెట్టింగ్ గో ఆ వదలడమే. 2 లేవు. అంతా ఒక్కటే. నువ్వొక్కడివే అంతటా ఉన్నావు. ప్రతి ఒక్కరు కూడా నీ తాలూకు ప్రతిబింబమే. నువ్వు ఈ శరీరంలో ఉన్నావు. ఈ ఫ్రేమ్‌లో ఉన్నావు. ఈ ఈ మనసులో నువ్వు ఈ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ నీది మానసిక స్థితి ఇలా ఉంది. నువ్వు అలా కూడా ఉండగలవు. ఆ శరీరంలోని కూడా ఉండగలవు. ఆ ఫ్రేమ్ ఆఫ్ మైండ్‌లో కూడా ఉండగలవు. నీకు నచ్చినా, నచ్చకపోయినా ఇలా ఎలా అయితే ఉన్నావు, ఈ రూపంతో ఎలా అయితే ఉన్నావో అట్లానే ఆ మానసిక స్థితిలో కూడా ఉండగలవు. ఆ రూపంలో కూడా నువ్వు ఉండగలవు. నువ్వు, నువ్వు ఒక్కడివే. ఎన్ని రూపాలలో ఉన్నావు. ఇక్కడ నువ్వు అంటే ఏమి? అదే చైతన్యము. నీ ఆత్మ ఏదైతే ఉందో అదే అంతటా ప్రతిబింబిస్తోంది. ఇన్ని పేర్లు, ఇన్ని రూపాలు, ఇన్ని గుణగణాలు ప్రసన్నంగా, అప్రసన్నమైన నేచర్‌తో, ప్రకృతితో లేదు రఫ్‌గా, లేదు సాఫ్ట్‌గా, రూడ్‌గా, దయతో, దయగల ప్రకృతితో, నీట్‌గా, క్లీన్‌గా లేదు అపరిశుభ్రంగా ఇవన్నీ రూపాలు నీవే. ఇవన్నీ నీ రూపాలే. అయితే ఏం చేస్తున్నాయి అవి? వి ప్రపంచంలో ద్వంద్వాలు ఉంటాయి. ఎప్పుడైతే ఏ క్షణంలో అయితే నువ్వొకటి ఇష్టపడ్డావో, ఇది నాకు నచ్చుతుంది అని అన్నావో, ఆ క్షణంలోనే నచ్చనిది కూడా ఒకటుంది. ఏదైతే నీకు ఇష్టపడుతుందో, సంపూర్ణత్వాన్ని నువ్వు గమనించు. ఇష్టమైనది ఉన్నప్పుడే, ఇష్టం లేనిది కూడా ఉంటుంది. ఆ పూర్ణత్వాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. ఆ సంపూర్ణత్వం ఏదైతే ఉందో, నువ్వు చూస్తున్నది నీ ఇష్టమైనది. అది కానిది కూడా అక్కడ ఉంది. ఇదంతా కలిపితేనే నువ్వు అనేది గమనించు. అలాగని నీకు బాగా శుభ్రంగా ఉండడం ఇష్టం అనుకో, దానికి వ్యతిరేకమైనది చెయ్యి, డర్టీగా ఉండు అని చెప్పడం కాదు ఇక్కడ గురుదేవులు చెప్తున్నది. నీకు శుభ్రత ఇష్టము. శుభ్రంగా ఉండడం నీకు అలవాటు. నీ నేచర్ అనుకో. అక్కడ అపరిశుభ్రత చూడగానే నువ్వు ఆఫ్ బాలన్స్ అయిపోకూడదు. తల్లకిందులైపోయి, అతలాకుతలం అయిపోయి, బాధపడిపోయి అలా అయిపోకూడదు అని ఇక్కడ గురుదేవులు చెప్తున్నది. యెస్. కంఫర్టబుల్‌గా కూర్చో నువ్వు. పర్వాలేదు. ఇవన్నీ సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. వస్తాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. కాకపోతే నీ ప్రకృతిని సహజ ప్రకృతి ఏదైతే ఉందో ఆ సహజత్వాన్ని ఓవర్ షాడో చేసేయకూడదు. మసకబారేటట్లు చేయకూడదు. నీ సంపూర్ణత్వం ఉంది చూసావు. అది గ్రహించు. నువ్వు ఈ క్షణంలో ఫ్రీగా ఉన్నావు. నువ్వు పుట్టడమే ఫ్రీగా పుట్టావు అనేది గమనించు. చిదక్రియవు. నువ్వు ఏమీ చెయ్యటం లేదు. నీలో కొంత ఉంది. అది ఏది ఏమైనా ఎటువంటి పని చెయ్యట్లేదు. ఈ పనులన్నీ జరిగిపోతున్నాయి.
ఎందుకు? నీ శరీర తత్వాన్ని బట్టి దాని తాలూకు సహజ ప్రకృతి బట్టి జరిగిపోతుంది. కొన్ని రకాల ఆహారాలు మీరు తిన్నారనుకోండి, చాలా రెస్ట్‌లెస్‌నెస్ వచ్చేస్తుంది మీ శరీరంలో. రెస్ట్‌లెస్ అయిపోతారు. ఆహ్, డల్ అయిపోతుంది మైండ్. ఇంకొన్ని రకాల ఆహారాలు తిన్నారనుకోండి, ఆహ్, మీకేమో పని చెయ్యాలి ఎక్కువగా అని అనిపిస్తుంది. ఎక్కువ షుగరు, చాక్లేటు తినండి. స్థిరంగా కూర్చోవడం గూడా కూర్చోలేరు మీరు. పంచదార ఎక్కువ తింటే, లేదు చాక్లేట్‌లు ఎక్కువ తినేసారనుకోండి. ఎప్పుడైనా మీకిది ఎక్స్‌పీరియన్స్ అయిందా? స్థిరంగా కూర్చోలేరు. పొద్దున్నే ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఇంత పంచదార తినండి, ఇన్ని చాక్లేట్‌లు తినండి. బ బిజీ అయిపోతారు. ఫస్సీ అయిపోతారు. అలానే హెవీ ఫుడ్ తినండి. డ్రౌజీ అయిపోతారు. ఎక్కువ తినేసారనుకో డబుల్ కోటా లాగించారనుకోండి, ఏమవుతుంది పొద్దున్నే లేస్తూనే డల్ అయిపోతుంది. లంచ్ టైమ్ కూడా మిస్ అయిపోతారు. అలా పడుకుంటే చాలురా బాబు అని అనిపిస్తుంది. లంచ్ కూడా తినక్కర్లేదు అని అలా నిద్రపోతూనే ఉంటారు. హెవీ ఫీలింగ్ ఒస్తుంది. శరీరము, మనస్సు ఇంకా డల్ అయిపోతూ ఉంటారు. ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ ఉంది చూసారు. ఆ రియాక్షన్స్ ఇన్‌బిల్ట్ లోపల అవి జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి. ఎంత సాత్వికంగా నువ్వు ఉంటావో నువ్వు చేసే పనులు కూడా బ అలానే నీ ద్వారా సాత్వికమైన పనులే జరుగుతూ ఉంటాయి. అలా అని ఇది మంచి, ఇది చెడు అని చెప్పడం కాదు ఇక్కడ గురుదేవులు చెప్తున్నదేంటి అంటే, ఇదే చెయ్యాలి, ఇలా చెయ్యకూడదు అని కాదు. ఇవన్నీ కూడా శరీరంలో అలా జరిగిపోతూ ఉంటాయి. ఆ శరీర తత్వాన్ని బట్టి జరిగిపోతూ ఉంటాయి అనేది గమనించు. రైట్. అది అలా జరిగిపోతుంది అని కనుక మీరు గమనించారనుకోండి, అసంగో నిస్పృహ శాంతో భ్రమాత్ సంసార వానివ. అంటే నిజానికి అసంగో నువ్వు ఇవి ఏవి కూడా నిన్ను అంటవు. ఏవి? సాత్వికంగా ఉన్నావా? ఎటువంటి పనులు చేస్తున్నావు? మంచి పనులా? చెడ్డ పనులా? సాత్విక ఆహారం తిన్నావా? మైండ్ డల్‌గా ఉందా? యాక్టివిటీ చేస్తున్నావా? ఎక్కువగా చేస్తున్నావా? చెయ్యట్లేదా? ఇవన్నీ పైపైన శరీరము, మనసులోనే జరుగుతున్నాయి. నిజానికి లోపల ఆత్మ ఉంది చూసావు. నువ్వు చేసే పనులు ఇవి ఏవి కూడా దాన్ని స్పృశించలేవు. సంగో. హ్మ్. నీ సహజ గుణమేది? ప్రకృతి ఏమి? శాంతి. అంతరంగంలో నీ ప్రకృతి ఏమి? నీ సహజ గుణమేమి? శాంతి. అది నీ నుంచి దూరంగా వెళ్ళలేదు. నీతో నువ్వు ఉంటే అందుకే శాంతియుతంగా ఉంటావు నువ్వు. మనతో మనం శాంతి చేసుకోవాలి అని అనుకోవడము అవసరం లేదు. నువ్వే శాంతి. శాంతపరుచుకోవాలండి. నా మనసుని శాంతపరచాలండి. నో నీడ్ టు. ఈ మనసుని వదిలేస్తే, ఆ సంఘటనలని వదిలేస్తే, పై యాక్షన్స్ నేను మంచా? చెడా? వాళ్ళు మంచా? చెడా? ఇష్టాలు, అనిష్టాలు ఇవన్నీ వదిలేస్తే చాలు. శాంతి ఆల్రెడీ ఉంది. నీ సహజ గుణం శాంతే. దాన్ని ఎవడు కూడా తీసేయలేడు. అర్థమవుతోంది. కొంచెం క్రిటికల్‌గా ఉంటుంది. సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి దీన్ని. కావాల్సిందేంటి? లెట్టింగ్ గో సంపూర్ణత్వం నీతో ఉంది. దాన్ని గ్రహింపు అంతే. ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇష్టాలు, అనిష్టాలు, పనులు, మంచి పనులు, చెడ్డ పనులు అన్నీ జరుగుతూనే ఉంటాయి. అన్న గ్రహింపు ఉంటే చాలు. హ్మ్. జై గురుదేవ్. ఇక్కడితో ఆపుదామా?